మేం కూడా ఒక ఆర్మీని తీసుకురావడానికి బయలుదేరాం. సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై, యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవై. ఓటమి గెలుపుకు తొలిమెట్టు నీ ఆటతో పట్టర ఒక పట్టు, జనమంతో జై కొట్టేలో దేశం కీర్తిని నిలబెట్టు. ఏ కష్టం నిన్నాపదురో కృషి ఉంటే నువ్వు ఋషివేరా. యువతరమా దేశ గతులను మార్చే గెలుపుకు అడ్రసులో, ఆకాశం నీ హద్దయ్యి చెలరేగాలి ఒక వీరుడిలా. సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై, యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవై. ఓటమి గెలుపుకు తొలిమెట్టు నీ ఆటతో పట్టర ఒక పట్టు, జనమంతో జై కొట్టేలో దేశం కీర్తిని నిలబెట్టు. ఏ కష్టం నిన్నాపదురో కృషి ఉంటే నువ్వు ఋషివేరా. యువతరమా దేశ గతులను మార్చే గెలుపుకు అడ్రసులో, ఆకాశం నీ హద్దయ్యి చెలరేగాలి ఒక వీరుడిలా. మైదానంలో పులిలా కొనసాగాలి నీ వేట. సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై, యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవై. ఓటమి గెలుపుకు తొలిమెట్టు నీ ఆటతో పట్టర ఒక పట్టు, జనమంతో జై కొట్టేలో దేశం కీర్తిని నిలబెట్టు. ఏ కష్టం నిన్నాపదురో కృషి ఉంటే నువ్వు ఋషివేరా. యువతరమా దేశ గతులను మార్చే గెలుపుకు అడ్రసులో, ఆకాశం నీ హద్దయ్యి చెలరేగాలి ఒక వీరుడిలా. మైదానంలో పులిలా కొనసాగాలి నీ వేట. సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై, యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవై. ఓటమి గెలుపుకు తొలిమెట్టు నీ ఆటతో పట్టర ఒక పట్టు, జనమంతో జై కొట్టేలో దేశం కీర్తిని నిలబెట్టు. ఏ కష్టం నిన్నాపదురో కృషి ఉంటే నువ్వు ఋషివేరా. యువతరమా దేశ గతులను మార్చే గెలుపుకు అడ్రసులో, ఆకాశం నీ హద్దయ్యి చెలరేగాలి ఒక వీరుడిలా. మైదానంలో పులిలా కొనసాగాలి నీ వేట.
ఓకేనా మహేష్ ఓకేనా? అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడపట్నంలో గొప్ప శుభపరిచయం. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం సుమన్ గారి సమక్షంలో కరాటే బెల్ట్ టెస్ట్ పోటీలు మరియు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కరాటే కాంపిటీషన్ పెట్టడమే కాకుండా గత 8 months నుంచి నాకు ప్రతి పేరెంట్స్తోని ఒకటి రాశారనమాట. సార్ మనం అంత పెద్ద అకాడమీలో పనిచేస్తున్నాం, సుమన్ గారి సంస్థలో మనం అకాడమీని ఏర్పాటు చేయాలి కదా సార్ అని ప్రతి పేరెంట్స్ దాదాపు 8 నెలలు చెప్తుంటే నేను మా సార్కి దృష్టికి తీసుకెళ్ళాను. సార్ మనం స్కూల్లో చెప్తున్నాము, పిల్లలు నేర్చుకుంటున్నారు, కానీ దాంతోపాటు ఒక మనం డిగ్నిఫై మెయింటైన్ చేసి ఒక ఇంటర్నేషనల్ కరాటేగా సుమన్ సార్ పేరు 25 years నుంచి చెప్తున్నాము. కానీ దానికంటే కొత్తదనం పిల్లలకి చేయాలని చెప్పేసి సార్ దృష్టికి తీసుకెళ్ళాను. నేను నా భార్య పోయి సార్ అడిగిన తర్వాత సార్ ఆలోచించి చెప్తాను అని చెప్పి ఒక 1 month తర్వాత సార్ ఏర్పాటు చేస్తూ నేను సార్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి సుమన్ సార్ చెప్పారు. తర్వాత అసలు కరాటే నేర్చుకోవాలి సార్ అని చెప్పేసి నేను అన్ని స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో 3 months కోర్స్ చెప్తే నేను మిర్యాలలో నుంచి మొదలు పెడితే మిర్యాల కూడా, వేమలపల్లి, దామర్చల, ఇల్లపాలెం, నేరేడుచల్ల, సూర్యాపేట, కోదాడ, ఇటు చూస్తే ఖమ్మం ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సుమారు ఒక 70 స్కూళ్ళు క్లాసులు చెప్తున్నాము. అది ఒక ఎత్తు అయితే ఇప్పటికే మన సుమన్ షోడోకాన్ సంస్థలో శిక్షణ పూర్తి 57,776 మంది సార్ చేతుల మీద బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. ప్రతి ఇంట్లో సార్ ఫోటో ఉంటుంది. ఇది ఒక అయితే సార్ ఒక చరిత్ర ఉండాలని చెప్పేసి నేను సెప్టెంబర్ 5వ తారీఖు చెన్నై తమిళనాడులో 30 నిమిషాల్లో 320 పంచెస్ కొట్టి గిన్నిస్ బుక్ రికార్డు బ్రేక్ చేశాను. అదేవిధంగా అకాడమీ నియమించాలని చెప్పి సార్ ప్రోత్సాహంతోనే ఇంత పెద్ద అకాడమీ పెట్టాను. సరే, ఎంతో మంది కరాటే అకాడమీ పెడతారు, వస్తారు, పోతారు, కానీ సుమన్ షోడోకాన్ కరాటే అకాడమీ ఓన్లీ 1 జెండా అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. మా సార్ బతికినంత కాలం ఈ సుమన్ షోడోకాన్కి ఎవరు టచ్ చేయడానికి అంత ధైర్యం కూడా ఉండదు. ఎందుకంటే ఆయన అంత ప్రోత్సాహంతోనే ఒక డెడికేటెడ్గా, ఒక సిస్టమాటిక్గా ఈ కరాటే అకాడమీని నేను రాజకీయాల్లో పోతున్నాను అని చెప్పేసి కరాటేని ఎప్పుడు పక్కన రాజకీయంలో పోయినా ఎక్కడున్నా ఆయన మనసు మొత్తం ఈ కరాటే మీద ఉంటుంది. అందుకే సార్ ప్రోత్సాహంతో ప్రతి విషయం కూడా ఏదైనా నేను సార్ దృష్టికి తీసుకెళ్తాను. సార్ ఇది చేయాలనుకున్నాను, చేయండి అన్నా, ఇది మంచి చేయమంటాడు, లేకపోతే వద్దంటే బ్రేక్ చేయమంటాడు. అందుకే నేను 25 years సార్ ఏం చెప్తే అదే వింటాను. సుమన్ సార్ సలహా కూడా తీసుకొని మేమిద్దరం కూడా ఏ పనైనా ఇప్పుడు దాకా కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి పోయేలా సుమన్ షోడోకాన్ హైదరాబాద్ మహానగరంలో కూడా మా సార్ కూడా ఎదురుపడి శిక్షణ కేంద్రం పెట్టి ఇప్పుడుగా ఒక చరిత్ర సృష్టించారు. ఇక్కడ రాజకీయ పరంగా కానీ, స్కూల్ పరంగా కానీ, స్కూల్ స్ట్రెంత్ పరంగా కానీ ఏదైనా మేము డిసిప్లిన్గా సిస్టమేటిక్గా చేసుకుంటాం. కరాటే ఆత్మరక్షణకు, ఆత్మవిశ్వాసం, ఫిజికల్లీ కానీ మెంటల్లీ కానీ కంపల్సరీ. కరాటేలో ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టామంటే కరాటే, జూడో, జిమ్నాస్టిక్, వెపన్, వెయిట్ లాస్, ఫిజికల్ ఫిట్నెస్, పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళు అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ కరాటే నేర్చుకోవాలి. ప్రతి చైల్డ్ కూడా చూడండి, మార్నింగ్ లేవగానే స్కూల్కి రెడీ కాగానే బస్ ఎక్కాలి, లంచ్ అయిపోగానే బ్యాగ్ పట్టుకొని మళ్ళీ బస్ ఎక్కాలి, తిరిగేది లేదు, కూర్చునేది లేదు, ఆడడానికి టైం లేదు. ప్రతిసారి చదువుతో పాటు మానసికంగా ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో ప్రతి మనిషికి కూడా కరాటే కూడా అంతే అవసరం. ఈ సమాజంలో చదువు ఎంత ఇంపార్టెంటో కరాటే మాస్టర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని మా సుమన్ సార్ కూడా చెప్పడం జరిగింది. సుమన్ సార్ ఆలోచన చేసుకుని నేను మా సార్ ఇద్దరం కూడా సేమ్ ఇదే కాదు, రాబోయే రోజుల్లో కూడా సేమ్ ఇదే అకాడమీలో 500 మందిని తయారు చేసి సార్ ముందు నిలబెడతానని మాట తీసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా సేమ్ పేరెంట్స్ కూడా మీ ఆశని ఇప్పటికీ నెరవేర్చాలని మీరు అందరూ కూడా చేసే కార్యక్రమం ఒక్కడే. ప్రతి ఇంటి నుంచి పాప కానీ బాబు కానీ కంపల్సరీ సుమన్ షోడోకాన్లో మీరు జాయిన్ చేసి ఈ కరాటే శిక్షణ ముందు సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, గత 28 సంవత్సరాలుగా మన కరాటే లెజెండ్ డాక్టర్ అన్నయ్య సుమన్ గారు నా ఆధ్వర్యంలో మిర్యాల కూడా రావడం జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. నాకు అప్పుడు 15 సంవత్సరాలు అన్నయ్యని మొట్టమొదటిసారిగా మిర్యాల కూడా తీసుకొచ్చినప్పుడు అప్పుడు అన్నయ్య చాలా పెద్ద స్టార్.
అన్నయ్య మీడియా కూడా వస్తుందంటే కూడా ఆ రోజు ఎవరు నన్ను నమ్మలేదు. కొంతమంది మాత్రం ఎంకరేజ్ చేశారు. అది ఒకసారి వచ్చిపోయిన తర్వాత ఆ తర్వాత నమ్మిండ్రు సుమన్ గారు మీడియాలో వస్తుందని. మరి ఇది ఆయన ప్రోత్సాహం వల్లనే ఇన్ని సంవత్సరాలు ఇక్కడికి పిలిపేయడం జరిగింది. అంతేకాదు ఆయనకు మార్షల్ ఆర్ట్స్ మీద ఉన్న ప్రేమ, ఈ కరాటే మీద అభిమానం, భారతదేశంలోనే ప్రపంచం కాదు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎండి తెరపై మార్షల్ ఆర్ట్స్ చూపించిన వ్యక్తి ఒకే వ్యక్తి అది సుమన్ గారు అని చెప్పేసి మీ అందరి ముందర మేము గౌరవంగా చెప్తున్నాం. ఆయన చూసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని మార్షల్ ఆర్ట్స్ చేసుకొని ఇక్కడ రామారావు మాస్టర్ గారు అయితే నేనైతే రామకృష్ణ కొన్ని వందల మంది వేల మంది తయారు చేయడం జరిగింది. మరి అదే కోణంలో నేనైతే ఇక నన్ను అందరూ సుమన్ పిచ్చోడు అంటారు. అన్నయ్యతోని నా జర్నీ దాదాపు 30 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడు నేను అన్నయ్యతో అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. మరి నేను ఈరోజు ఈ స్థాయిలో చిన్న కరాటే మాస్టర్ నుంచి ఒక ఇండియా లెవెల్లో కరాటే మాస్టర్ ఎదగడం కానివ్వండి, ఈరోజు నేను ఒక రాజకీయ పార్టీలో ముఖ్య పాత్ర పోషించడం కానివ్వండి, ఈరోజు నేను కౌన్సిలర్ కానివ్వడం కానివ్వండి, అదంతా అన్నయ్య ప్రోత్సాహమే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు మనుషుల ముందు ఒక మాట, మనుషుల ముందు ఒక మాట. నేను ఒకటే చెప్తుంటాను, నా ధైర్యం, నాకు అండ అన్నిటికీ అన్నయ్య సుమన్ గారు అని చెప్తుంటాను. ప్రతి ఒక్కరికి ఎప్పటికైనా అదే చెప్తుంటాను నేను. మరి అలాగే రామకృష్ణ నాయకు నాకు 5th క్లాస్లో 6th క్లాస్లో పరిచయం అయ్యి నేను మా స్టూడెంట్గా నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా దగ్గర రామకృష్ణ నాయక్ అలాగే ఉంటాడు. అంతే, అదే డిసిప్లిన్, అదే క్రమశిక్షణ అలాగే పాటిస్తాడు. ఎంత పెద్ద మాస్టర్ అయినా సరే మరి నా దగ్గర ఆయన కూడా అలాగే ఉంటాడు. మరి ఈరోజు ఈ స్థాయికి ఎదగడం రామకృష్ణ నాయకుడు నిజంగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఆ రోజు నుంచి కూడా నేను హైదరాబాద్లో అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు కూడా రామకృష్ణ నాయకుడు ఈ ప్రాంతంలో కరాటే మాస్టర్గా, అప్పుడు అతను బ్లూ బెల్ట్, ఈ ప్రాంతంలో బ్లూ బెల్ట్ అతను మా కరాటే మాస్టర్ ఎలా అవుతారని నన్ను చాలా మంది అడిగారు. మనకు డిసిప్లిన్ ఇంపార్టెంట్ మోస్ట్ మార్షల్ ఆర్ట్స్ లో, ఏ బెల్ట్ అనేది కాదు. అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ మరి స్థాయికి ఎదిగారు. అదే విషయానికి వస్తే అన్నయ్య మాట నిలుపుకొని హైదరాబాద్ లో మీ అందరికీ తెలుసు భారీ ఎత్తున ఒక 20 నేషనల్ చేశాను నేను. దానికి పెద్ద సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ ఆ కీర్తి శేషులు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు కానివ్వండి, చాలా మందితో, చాలా 5 మినిస్టర్లతోని, ఉప ముఖ్యమంత్రులతోని, తర్వాత సెంట్రల్ మినిస్టర్ మన కృష్ణరాజు సార్ వాళ్ళు కానివ్వండి, చాలా పెద్ద టోర్నమెంట్లు హైదరాబాద్ లో అక్కడ స్థానికులు కూడా అంత పెద్ద టోర్నమెంట్ చేయలేని పెద్ద టోర్నమెంట్ చేసేసి ఒక సుమన్ షోటకాన్కు ఒక రికార్డు స్థాయిలో పేరు తీసుకొచ్చాము. అది అన్నయ్య ఆశీర్వాదమే. ఆయన ఆశీర్వాదం అంటే మాకు ఆయన ఎన్నంటూ ఉంటే ఇంకా ఇలాంటి చాలా సాధిస్తాము. ఎందుకంటే ఇప్పటికే ఇంకా చాలా టైం అయింది. ఆయన పొద్దున వచ్చాడు, ఒక 2-3 ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇక్కడి నుంచి పోవాలి కనుక. మరి వారి బ్లెస్సింగ్స్, వారి వాయిస్, ఇక్కడ ఉన్న మాస్టర్లకు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మరి ఈ ప్రాంతంలో ఇంకా నేర్చుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడాలి కనుక అన్నయ్యని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మా గూడూరి సైదులు కౌన్సిలర్గా గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. సో కరాటే మాస్టర్తో పాటు ఇంకో బాధ్యత ఆయనకి ఈరోజు మరి మొదలైంది. సో కరాటేలో అన్ని విషయాలు రామకృష్ణ నాయక్ చెప్పారు, రైతులు చెప్పారు. సో అన్ని విజయం సాధించినట్టే. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో ఏ మాత్రం వాళ్ళు వచ్చారంటే చాలా గొప్ప విషయం. ఇంతమంది స్టూడెంట్స్ ఇన్ని రోజుని ఓపెన్ చేశారంటే చాలా గొప్ప విషయం. నాకు సంతోషం ఏంటంటే మా ఒక శిష్యుడు కరాటేతో పాటు ఈరోజు పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయి గెలిచాడు. సో నాకు చాలా ఆనందం ఉంది. ఆ విషయం ఆల్ ది బెస్ట్. మంచి పేరు రావాలి. ఈ మీడియా ఎంతోమంది ఉపయోగపడాలి. మీడియా కూడా డెవలప్మెంట్లో అతను చేయి కూడా ఉండాలి. మంచి పేరు ఫ్యామిలీకి ఆయన తీసుకురావాలి. మీ ఆశీర్వాదాలు కావాలి. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ డోజో ఓపెనింగ్కి రామకృష్ణ నాయక్
చాలా సిన్సియర్ మాస్టర్, చాలా కష్టపడి ఆయన పైకి వచ్చారు. చాలా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేశారు, తన టోర్నమెంట్స్ వెళ్ళారు. ఈరోజు నేను ఎంట్రీ లోపల వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇంత పెద్ద ఒక డోజో జనరల్గా హైదరాబాద్ సిటీలో కొన్ని ప్లేస్లోనే ఉంటుంది. సిటీలో కూడా ఏంటంటే ఇంత పెద్ద డోజో ఉండదు, ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మెయింటైన్ చేయడం కూడా కష్టం చెప్పి ఉండదు. కొన్ని ప్లేసెస్లో ఉంటాయి. సో మొత్తం ఎక్విప్మెంట్ అంతా చూశాను. ఎక్విప్మెంట్ ఏంటంటే మార్షల్ ఆర్ట్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నప్పుడు ఫిట్నెస్, అంటే ఫిట్నెస్, వెయిట్ లాస్, ఫిట్నెస్, స్టామినా ఇవన్నీ చేయడానికి చాలా రకరకమైన కిక్ బ్యాగ్స్ ఉంది, చాలా మెషిన్స్ ఉన్నాయి. ఇక మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయడానికి చాలా అద్భుతమైన ఒక ప్లేస్, మ్యాట్స్ ఉంది, ప్లేస్ ఉంది. సో ఈరోజు ప్రతి ఒక్క యాక్టర్కి ఏంటంటే ఒక్కొక్క బిజినెస్, ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. నా ప్యాషన్ ఏంటంటే అందరూ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి, ముఖ్యంగా మహిళలు నేర్చుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులకి ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ పాపం బయటికి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులకి ఎదురు భయం ఉంటుంది. ఆ భయం పోగొట్టడానికి మార్షల్ ఆర్ట్ నేర్చుకొని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. రేపు చదువు అయిన తర్వాత విదేశాలకు వెళ్ళాలంటే కూడా ధైర్యం కావాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ధైర్యంగా పంపడానికి కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నమ్మకం కావాలి. అది మార్షల్ ఆర్ట్స్ లో వస్తుంది. చాలా మంది మహిళలు ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని విదేశాలకు వెళ్తున్నారు, బయట వెళ్తున్నారు, దేనికి భయపడకుండా. చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డెవలప్మెంట్ కోసం ఊరు పల్లెటూరు, ట్రైబల్ విలేజెస్ కూడా నేను తిరిగినవాడు. ఈరోజు అన్ని చోట్ల ఏంటంటే మార్షల్ ఆర్ట్ అవేర్నెస్ వచ్చి మహిళలు, ముఖ్యంగా ట్రైబల్ గర్ల్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో నాకు చాలా హ్యాపీ. ఈరోజు రామకృష్ణ నాయక్ అంటే ఊరికే మాట్లాడకుండా సైలెంట్గా అంత అద్భుతమైన ఒక జిమ్ ఆయన ఆయన నాకేం చెప్పరా, ఇలా చేస్తాను అలా చేస్తాను చెప్పరా. మంచి జిమ్ ఒకటి అదే మార్షల్ ఆర్ట్స్ క్లబ్ నేను ఓపెన్ చేస్తాను సార్ అన్నట్టు చేయన్నాను. కానీ నేను తర్వాత దాని గురించి నన్ను అడగలేదు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్ తెప్పించాలి, మెయింటైన్ చేయాలి. కానీ నిజంగా ఈరోజు చూసి మనస్ఫూర్తిగా నేను ఆయన అభ్యర్థిస్తున్నాను. ఇలాగే అందరూ మార్షల్ ఆర్ట్ మాస్టర్స్, బేసిక్గా స్టూడెంట్స్ నేర్చుకోవడానికి ఒక మూడ్ రావాలి, వాళ్ళకి ఒక అట్మాస్ఫియర్ రావాలి. ఎట్లా స్కూల్కి వెళ్తే స్కూల్లో ఆ క్లాస్ రూమ్ కానీ వాతావరణం కానీ ఎట్లా ఎడ్యుకేషన్ని మోటివేట్ చేస్తుందో, అట్లా ఒక మార్షల్ ఆర్ట్ క్లాస్కి వస్తే చుట్టూ ఉంటున్న ఎక్విప్మెంట్, మ్యాట్, మిగతా అన్ని చూస్తేనే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. చాలా చోటు ఉంది, చాలా కిటికీలు కూడా ఉన్నాయి మంచి ఆక్సిజన్ రావడానికి. సో ఈ విషయం ఆల్ ద బెస్ట్. అంటే ఇంకా ఇలాంటి డోజోస్ ఓపెన్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ మన మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి. మార్షల్ ఆర్ట్ అన్నిటికీ మంచిది, కేవలం ఒక సెల్ఫ్ డిఫెన్సే కాదు, ఆరోగ్యం కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే డబుల్ బెనిఫిట్ ఉంది. ఒకటేమో మార్షల్ ఆర్ట్ సెల్ఫ్ డిఫెన్స్, ఇంకోటేమో హెల్త్ బ్యాలెన్స్. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి వెయిట్ మీడియంగా అంటే కరెక్ట్గా పెరుగుతుంది, ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ అవుతాయి. సో ఆ విధంగా ఈ అద్భుతమైన ఒక క్లాస్ని ప్రతి ఒక్కరు వచ్చి మీరు యూజ్ చేసుకోవాలి. మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్ చేసుకోవచ్చు, ఫిట్నెస్ కావాలంటే ఫిట్నెస్ చేసుకోవచ్చు. అండ్ పేరెంట్స్ అందరికీ, చాలామంది పిల్లల్ని చూసాము, చిన్న అమ్మాయిలు కూడా చూసాము. సో పేరెంట్స్ పిల్లల్ని పంపించి మార్షల్ ఆర్ట్ నేర్చుకోమని చెప్పిన పేరెంట్స్ అందరికీ నేను చేతులకి నమస్కారం పెడుతున్నాను. చాలా మంచి పని మీరు చేశారు. ఎదిగే పిల్లలకి అన్నీ కావాలి, ఎదిగే పిల్లలకి ఆటలు పాటలు, బయట తీసుకెళ్ళాలి, చదువు అన్నీ కావాలి. కానీ పిల్లలకి మార్షల్ ఆర్ట్ వాల్యూ తెలియదు. సో మనమే వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి అర్థం చేసి ఈ మార్షల్ ఆర్ట్ క్లాస్కి పంపాలి. చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు బ్లాక్ బెల్ట్ లెవెల్ కూడా చూస్తున్నాను. బ్లాక్ బెల్ట్ అని చెప్పట్లేదు, బట్ బ్లాక్ బెల్ట్ లెవెల్ ఎంత ఉండాలో అంత పెర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు. అది చాలా ముఖ్యం. బ్లాక్ బెల్ట్ రావడం ముఖ్యం కాదు, బ్లాక్ బెల్ట్తో పాటు వాళ్ళు పెర్ఫార్మ్ చేయాలి. సో స్పారింగ్ ఉండొచ్చు, కథ ఉండొచ్చు, అన్నీ చాలా బాగా చేస్తున్నారు. ఫిట్గా ఉన్నారు, చాలా చోటుగా ఉన్నారు. సో నా డ్రీమ్, నా కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి.
మహిళలు కూడా నేర్చుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, మన దేశాన్ని చూసుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడాలి. మన భారతీయుడుగా మనం ఇవన్నీ బాధ్యతలు మనం స్వీకరించాలంటే మన ఆరోగ్యం బాగుండాలి. ఎంతోమందికి ఎన్నో కళలు ఉంటాయి, అది చేయాలి, ఇది అవ్వాలని. ఆరోగ్యం బాగుంటేనే అవుతుంది. ఆరోగ్యం బాగలేకపోతే మన దృష్టి అంతా దాని మీదనే అవుతుంది. సో అందరికీ మంచి ఆరోగ్యం రావాలి, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఫిట్గా ఉండాలి. ఈ మార్షల్ ఆర్ట్ ఇంకోటి ఏంటంటే ఏజ్ అనేది మనం కొంచెం వెనక్కి వేయవచ్చు, 10 years వెనక్కి వేయవచ్చు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి. సో ఆ విధంగా ఏజ్ను కూడా మనం కంట్రోల్ చేసి మన ఆరోగ్యాన్ని ఎప్పుడు ఫిట్గా పెట్టుకొని 70 yearsలో కూడా ఎప్పుడూ రెడీగా ఉంటూ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి గురువులకు కూడా మంచి పేరు తీసుకొచ్చి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై హింద్. రెడీ అంతే ఉండండి, అంతే ఉండాలి. అరే ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్, ఒక నిమిషం చూడాలి. నెక్స్ట్